జూబ్లీహిల్స్ బైపోల్ కు కౌంట్ డౌన్ మొదలైంది. జూబ్లీహిల్స్ లో ప్రచారం క్లైమాక్స్ కు చేరుకుంది. ఆదివారం సాయంత్రంతో జూబ్లీహిల్స్ లో మైకులు మూతపడబోతున్నాయి. దీంతో ప్రచారానికి ఒక్కరోజు మాత్రమే సమయం ఉండడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. గతంలో తాము చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలంటూ ఒకరు, రెండేళ్లలో మేము చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలంటూ మరొకరు కోరుతున్నారు. మరి జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి ఓటేస్తారు? బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకుంటుందా లేక కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారా చూడాలి. ఇక కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా జూబ్లీహిల్స్ అభివృద్ధికి చేసిందేమీ లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ హయాంలోనే హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చామన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల వికాసానికి, కాంగ్రెస్ 2 ఏళ్ల విధ్వంసానికి మధ్య పోరుగా జూబ్లీహిల్స్ ఎన్నికను చూడాలంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. 6 గ్యారంటీలని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని విమర్శిస్తోంది. అంతేకాదు నగరంలో ఫ్లైఓవర్లు, అంతర్జాతీయ కంపెనీలు, సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించామని, ఈ అభివృద్ధిని చూసి జూబ్లీహిల్స్ ప్రజలు ఓటు వేయాలంటూ బీఆర్ఎస్ కోరుతోంది. ఇక మరోవైపు బీఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్ కూడా ప్రచారం చేస్తోంది. అసలు హైదరాబాద్ ను అభివృద్ధి చేసిందే కాంగ్రెస్ పార్టీ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 2004 నుంచి 14 వరకు జరిగినటువంటి అభివృద్ధి, 2014 నుంచి 2023 వరకు జరిగిన అభివృద్ధికి తేడా చూడాలని తెలిపారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, మెట్రో, ఐటీ, ఫార్మా ఇలా అన్ని రంగాలను హైదరాబాద్ కు తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అంటూ రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని జూబ్లీహిల్స్ ప్రజలను కోరారు సీఎం. మరోవైపు హైదరాబాద్ అభివృద్ధిని బీఆర్ఎస్, బీజేపీ అడ్డుకుంటుందని విమర్శలు గుప్పించారు. మొత్తం మీద జూబ్లీహిల్స్ లో ఎవరి అభివృద్ధి మంత్రం పనిచేస్తుందో, ఎవరి అభివృద్ధిని జూబ్లీహిల్స్ ప్రజలు గుర్తిస్తారో చూడాలి.